చికెన్ మెజెస్టిక్స్ చెప్పాలి. చికెన్ మెజెస్టిక్స్ అంటే బాగుంటాయి తిను. ఈ పల్లెటూరు బయట ఈ నిదానస్తుడు ఈయన ఎందుకు తీసుకొచ్చి తినేస్తారంటే ఒకసారి చేయి చూపివా ఏంటి వెళ్ళేముంది సోంపు సోంపు టిష్యూలో పెట్టుకొని వస్తుంది. ఏం తీసుకున్నా? చాక్లెట్ పిస్తా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ ఎంపైర్. సో లాస్ట్ వీడియో చూసే ఉంటారు. ఫైనల్గా మా ఫ్రెండ్ కలవడానికి కానీ మాదాపూర్కి వచ్చాను కదా. నేను మా ఫ్రెండ్ మా అక్కడికి పోతున్నాం. పోయినాక అక్కడి నుంచి ఏదైనా ఒక రెస్టారెంట్కి పోయి అక్కడ ఏమన్నా మంచి ఫుడ్ ట్రై చేద్దాం. ఒక్క కచ్చీ కోసం వీడు చేస్తున్న ల్యాగ్ మామూలు ల్యాగ్ కాదు. ఇందాక అసలు దాదాపు 10 minutes నుంచి వెయిట్ చేస్తాను ఆ కచ్చీ కోసం. ఫైనల్గా దొరకబెట్టుకోదు. పోదాం చలో. సో అక్కడ దగ్గరికి వచ్చేసాం అనమాట. అక్క కెమెరా రానుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక రెస్టారెంట్ పోదాం. ఇంకా ఏం డిసైడ్ కాలే. ఏం డిసైడ్ అయ్యారు? ఏట్రా నేను కొత్తరా కోంబాల నుంచి వచ్చిన ఇక్కడికి. సరే ఫస్ట్ అయితే మైఫిల్ పోతాం. మైఫిల్లో మంచిగా ఉంటే అక్కడ ఖాళీ ఉంటే ఓకే, లేదంటే నెక్స్ట్ ఎక్కడ బాగుంటే అక్కడ చూసేద్దాం. సరే పోదామా? ట్రిపుల్ రైడ్ కోవడం తప్పని తెలీదా వినోదు? పరిస్థితులు అట్లా సేవలు చేస్తలేము మరి. వెల్కమ్ మా హైదరాబాద్, మా హైటెక్ సిటీకి. త్వరలోనే జాబ్ కొట్టుకొని ఈ హైటెక్ సిటీ రోడ్ల మీద అడక తినాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ డేంజరస్ స్పాట్. దావత్ పైసలు నువ్వే కదా? లేదు లేదు మీరే. తమ్ముళ్ళు ఉండగా నాకేం అవసరం? నువ్వు పిలిచావు నేను వచ్చిన. లేదు లేదు. జాబర్ ఎవరు? మేమా? అటు చూడు, రోడ్డు చూడు. ఇది ఫ్రెండ్స్ ఓ డ్రైవింగ్. ఇందాక అక్క డైరెక్షన్ ఇస్తాం. రూట్ చేస్తా అంటే తెలుసా అన్నది. సరే చెప్పన్న. ఆడదా పోగానే ఎటు పోవాలి? రైట్ పోవాలంటే ఎటు చెప్తావు? రైట్ అనే చెప్తాను. అక్కడ లెఫ్ట్ అంటుంది. కన్ఫ్యూజ్ అయిపోయింది. రైట్కి లెఫ్ట్ కన్ఫ్యూజ్. అది అక్కడ కనిపించాయి ఒకటే దారి రా పోవచ్చు కదా. పెద్ద వర్క్ ప్రెజర్. అప్పటి వరకు రైట్ లెఫ్ట్ కూడా పోతాయారా? నేను అప్పటికి నేను ఫోన్ లేదో వర్కే చూస్తున్నా. ఆడికి కూడా తెలుసు. అండ్ రైట్ లెఫ్ట్ అంటే రైట్ అన్నా. రైట్ అల్లే లెఫ్ట్ అన్నా. ఏదోలే రైట్ పోవాల్సింది లెఫ్ట్ అన్నా. ఇగో ఇక్కడ పెట్టిన అనుకో 10 రూపాయలు అడుగుతాడు. ఆడ పెట్టరా పో ఫ్రీ. మీకు బట్టలు లేవా అండి? ఎప్పుడు అదే టీషర్ట్ లో కనిపిస్తారు వీడియోస్ లో. ఇదేనా? చాలా బట్టలు మోసుకొని వచ్చానండి ఒకరోజు చేతులు నవ్వంగా. తెచ్చి వాషింగ్ మిషన్ లో వేయచ్చుగా. 5th floor నీకు తెలీదుగా, తక్కువతావు. నేను కాదు మీరే. నడువయ్యా 7 కూడా కాలేదు. నేను రెస్టారెంట్లో ఎవరు జనాలు లేరంటే నాకు తెలిసి ఇప్పుడు మధ్యాహ్నం బిర్యానీ పెడతారంట. మీ కక్కుర్తికి 7:30కి తీసుకొచ్చారు. నీ ఫేస్ చూసి ఒక్కరు కూడా ఆర్డర్ తీసుకోవడానికి రావట్లేదు మనకి. బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీరే. నా దగ్గర రూపాయలు. పో. బండి కూడా నాదే అవుతుంది. నడుచుకుంటూ పోతాం హాస్టల్ ఈడనే. పోతావారా? పోతా నడుచుకుంటూ పోదాం నీ నుంచి గాడికి. ప్లేట్ ఇట్లా బోర్లన్నీ పెడతా తెలుసా? ఇట్లా పెడితే దుమ్ము పడుతుంది. అయ్యో నేను ఇంకా దోమలు పడితేమో. గలీజ్ ఉంది కదా పంచి. ఏం తింటారు? వెజ్జే కదా? వెజ్ తినడానికి దూరం వచ్చాడు. అంత లేదు. అలా పెట్రోల్ 800 కొట్టించిన వాడు పెట్రోల్ బంకోడు 200 పెట్రోల్ కొట్టాడు. అంటే వాడు ఫుల్ ట్యాంక్ కనుక్కొని కొడతానే కొట్టాడు. 800 ఎగిరిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ 200 ఉన్నాయి. 200 మంది స్టార్టర్ చెప్తా. చికెన్ మెజెస్టిక్స్ చెప్పాలి. మెజెస్టిక్స్ బాగుంటాయి తిను. ఈ పల్లెటూరు బయట ఈ నిదానస్తుడు ఈయన ఎందుకు తీసుకొచ్చి తినేస్తారంటే
బిల్లు పే చేసేటోడు ఆడేగాడు ఏం చెప్తా బిల్లు నీకు 200 చెప్పి 200 ఉన్నాయి దాని మించి తెలియదు. 2 members खाएगा चिकन या मटन चिकन 3 पीस लेकर 2% को रहेगा फुल लिए तो 2 पीस और 1.5 प्राइस रहेगा अगर 3 मेंबर्स को चाहिए तो पेमेंट क्या आ जाएगा रेंज होता है स्पेशल చెప్పండి ఫస్ట్ मैजिस्टिक చెప్పి స్పెషల్ ठीक है एक मैजिस्टिक से एक स्पेशल लेके आओ एक स्पेशल एक मैजिस्टिक हाँ। एक चिकन मैजिस्टिक एक चिकन చికెన్ మ్యాజిస్టిక్ సాంగ్ ఇది ఇట్లా పట్టుకొని స్పూన్ బాగుంది ఇంకా బాగుంది ఐఫిల్ రెస్టారెంట్ చూడండి ఎంత ఖాళీ ఉన్నది ఎవ్వరు లేరు ఇందుకు 7 రావాలి సాసే బాగుంది थोड़ा हाँ बस कवर ఉంది ఇగో ఓకే ఓకే మసాలా లైట్ పెట్టుకొని ఫస్ట్ ఉత్తి బిర్యానీ తిన్నా అరే చేయి కడుక్కొని వచ్చింది కదా ఫస్ట్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీలో మైఫిల్ ఒకటి బాగుంటుంది మాకు మైఫిలే అంటాం సూపర్ వాడంతా పోయేస్తుంది చేయలేదు ఉంటుంది బిర్యానీ వీళ్ళు పల్లెటూరు బయట అన్నావు కదా చూసావా రిచ్ కిడ్డు స్పూన్తో తింటున్నాడు ఏ నువ్వు ఒకటి మిస్ అయ్యావు యా లెమన్ లేదా ఆనియన్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ పీస్ ఒకటి ఆనియన్ ముక్క ఒకటి లైట్గా ఈ మెజిస్టిక్స్ ముక్క ఒకటి తీసేసుకోరా నోట్లో బ్లాస్టే सुपर ऐसे डालो इसमें डालो रे అక్కడ అంత పెద్ద ఫ్యాన్ ఉంది అయినా నీకు చెమటలు ఎందుకు కారుతున్నాయి ఏసీలో కూడా అంతే సో నీకు మసాలా పడట్లేదని బాడీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ మనం ఆగం మనం నైజం అయిపోయిందా మాకంటే బాగా తిన్నా చికెన్ మేసి 270 పడ్డది బిర్యానీ 330 ఫుల్లే కాబట్టి కూడా 650 అయింది పోదామా ఇది మెయిన్ కొట్టు ఒకసారి చేయి చూపివా ఏంటి వెళ్ళేముంది సోంపు సోంపు టిష్యూలో పెట్టుకొని వస్తుంది అనుకుంటా అదే ఇంత దారుణంగా అయిపోయింది రోడ్డు చాలా రోజులు అయింది ఇది వచ్చి. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇటు ఒక దారి ఉంటుందని తెలుసు కానీ నాకు ఎక్కడ తిరగాలో తెలియదు నిజం చెప్పాలంటే రోడ్డుకి వచ్చేసాం చూసావా కరెక్ట్ తీసుకొచ్చారు నేను రైట్ 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 అదే ఐస్ క్రీమ్ అంటే
ఐస్ క్రీమ్ అంటే కానీ అటు చిన్న కోన్ లేదా చిన్నది లేదా ఏం తీసుకున్నావు? చాక్లెట్ మొత్తం తిరిగి ఇక మా అక్కని డ్రాప్ చేసినాం ఇక్కడ. ఇక నేను మా దోస్తు గారు కలిసి ఇక రూమ్కి పోయి ఇక పడుకోవాలి. సో ఇవాళకి ఈ వీడియో చూసింటే మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటామండి. బాయ్.